ఏమండి ఏమండి త్వరగా లేవండి. ఏమిటా మొద్దు నిద్ర? టైం ఎంతైందో తెలుసా? ఆఫీస్కి వెళ్ళరా ఏమిటి? ఓ మై గాడ్, టైం ఎనిమిదైంది. ఇంకాస్త తొందరగా లేపుండొచ్చు కదా డార్లింగ్. చాలా బాగుందండి. బిజినెస్ విషయంగా టూర్ వెళ్ళొచ్చారు కదా, కాసేపు నిద్రపోతారని లేపలేదంతే. ఏ స్వప్న, ఈ మాత్రం దానికి అంత తలకెందుకు? ఏదో తమాషా అన్నాలే. నీలాంటి అందమైన ఫేస్ని పొద్దున్నే చూశానంటే నాకు అదృష్టం కలిసి వస్తుంది, నీకు తెలుసా? గొప్పేలేండి. ఈరోజు మనం మర్చిపోలేని రోజు. అదేమిటో మీకు గుర్తుందా? అదెలా మర్చిపోతానో? నాకు నీకు పెళ్ళై ఇవాళకి 4 సంవత్సరాలు పూర్తయింది. అన్నట్టు మర్చిపోయాను, నేను నీకు బహుమతి తీసుకొచ్చాను. బహుమత? నాకా? ఏమిటో చూపించండి. చూపిస్తాను గాని ముందు నువ్వు కళ్ళు మూసుకోవాలి. అలా అయితేనే చూపిస్తాను. ఇదేమిటండి చిన్న పిల్లలాగా? నా వల్ల కాదు బాబు. అలా అయితే చూపించను. మీరెప్పుడు ఇంతే. ఓకే, కళ్ళు మూసుకుంటాను. తీసుకో. చెన్నై నుంచి తీసుకొచ్చాను ప్రత్యేకంగా నీకోసం. సూపర్. మా శ్రీవారికి ఇంత గొప్ప టేస్ట్ ఉందని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ డార్లింగ్. చీర మాత్రమే కాదు, ఇంకో గిఫ్ట్ ఉంది. సారీ స్వప్న, ఈరోజు 9:30కి ఆడిటర్ నారాయణ స్వామితో అపాయింట్మెంట్ ఉంది. ఒక్క నిమిషం లేట్ అయ్యాననుకో, ఆయన అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. ఓకే? గుడ్ మార్నింగ్ స్వప్న. గుడ్ మార్నింగ్. రా. ఇలా ఒంటరిగా ఉండే బదులు అప్పుడప్పుడు మా ఇంటికి రావచ్చు కదా. ఎప్పుడు ఒంటరిగా ఉంటానా ఏమిటి? మీ ఆయన వచ్చారా? నిన్నే వచ్చారు. ఓ అవును, ఈ రోజు ఏ ప్రోగ్రాం లేదా? లేకే, ఇవాళ ఫ్రెండ్ నిశ్చితార్థం. మురళి కూడా వస్తున్నాడు. మురళి నీకు తెలుసు కదా? పరిచయం లేదు, కానీ నీతో కలిసి అప్పుడప్పుడు బైక్లో వెళ్ళడం నేను చూశాను. ఆయనే నా డార్లింగ్, రియల్లీ రఫ్ అండ్ టఫ్. అన్నయ్యరే స్నానం చేస్తున్నారు. ఆడిటర్తో పనుంది, వెళ్ళాలట. ఇక్కడ కూడా బిజినెస్ పనుల మీద తిరుగుతుంటారా? ఆయన ఎప్పుడూ ఇంతే. కానీ ఇవాళ ఒక హాఫ్ డే నా కోసం సమయం కేటాయించారు వారు. ఎందుకని? అయ్యో చెప్పటం మర్చిపోయాను, ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ. రియల్లీ? అయితే రొమాన్స్కి రాయల్ ట్విస్ట్ అనమాట. మీ ఇద్దరికి వాళ్ళ డిన్నర్ మా ఇంట్లోనే, సరేనా? ఓ నువ్వేం చెప్పొద్దు. మీరిద్దరూ కలిసి ఇవాళ 7:30కి మా ఇంటికి వచ్చేయండి. ఓకే? ఓకే సరే. ఇక నేను బయలుదేరుతాను. స్వప్న, టిఫిన్ రెడీ అయిపోయినా పర్వాలేదులే, నేను బయట తింటాను. అలా అంటారే? బ్రేక్ఫాస్ట్ రెడీ. సరే కానీ త్వరగా పట్రా. ఆ షూస్ సాక్స్ ఇవ్వు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డార్లింగ్. ఏమిటి లేట్? ఉదయాన్నే నా గుర్రం కొంచెం టెన్షన్ పెట్టింది, అందుకే ఇంత లేట్ అయింది. అంతేనా? లేక వచ్చే దారిలో ఎవరినైనా సైట్ కొట్టేవా? సైట్ కొట్టావండి, కానీ నీకంటే బ్యూటీ ఎవరు కనిపించలేదే. అయితే నాకంటే బ్యూటీగా కనిపిస్తే సైట్ కొడతావన్నమాట. సర్లే అది వదిలే. పొద్దున్నే స్వప్న వచ్చింది, తనతో మాట్లాడుతూ ఉండిపోయాను. టైమే తెలియలేదు. తను సీతాకోక చిలుకలా ఉంటుంది కదా? అయ్యో, తను పంజరంలో రావు చిలక.
వాళ్ళ ఆయన ఎప్పుడు టూర్లకు వెళ్ళిపోతారు. నిన్న రాత్రి వాళ్ళ ఆయన టూర్ నుంచి వచ్చారు. ఇవాళ వాళ్ళకి వెడ్డింగ్ యానివర్సరీ. అందుకే నేను వాళ్ళని భోజనాలకి పిలిచాను. సర్లే, నువ్వు కూర్చో. నేను వెళ్ళి స్నానం చేసి 10 నిమిషాల్లో రెడీ అయిపోతాను. వెయిట్ చేయి. నందిని, లేట్ చేయొద్దు. ఓకే డార్లింగ్, మరి నేను వెళ్ళరానా? నేను చెప్పింది గుర్తుందిగా, నిర్మల వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళాలి. నువ్వు చెప్పినవన్నీ నాకు గుర్తున్నాయి. నేను కరెక్ట్గా వస్తాను. ఇద్దరం కలిసి బయలుదేరుతాం. ఓకే, వస్తాను. నిర్మల ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది, మీ ఆయన కష్టపడి సంపాదించేదంతా ఏం చేస్తున్నాడని. ఎందుకలా అడిగింది? మనకి ఒక కార్ లేదు, కనీసం 2 వీలర్ కూడా లేదని అడుగుతుంటే నాకెంత బాధగా ఉందో తెలుసా? దేనికైనా టైం రావాలిగా, అన్నీ కొనుక్కుందాం. నాదో చిన్న కోరికండి, ఎప్పటికైనా మనకంటూ ఓ ఇల్లు ఏర్పరచుకోవాలండి. హ. ఏమంటారు? కరెక్ట్. అంతవరకు ఇదే మన సొంతలు అనుకుందాం. ఓకే, మీ వర్క్లో పడి డిన్నర్ విషయం మర్చిపోవద్దు. తప్పకుండా మీరు వస్తారు కదా? వస్తాను. మ్. ఏ స్వప్న, ఇలా రా. నేను చెప్పాను కదా మురళి అని. హాయ్. హలో. డిన్నర్కి వస్తున్నావు కదా, తప్పకుండా రావాలి. నువ్వు చెప్పిన టైంకి మేము కరెక్ట్గా వస్తాం. మీ అన్నయ్యతో కూడా చెప్పాను, కరెక్ట్గా వస్తాను. వెళ్ళు. వెళ్ళు. మీరెక్కడికి వచ్చినా ఈ తమాషాలు ఎక్కువ. నిర్మలకి ఎక్కడా? అక్క ఇప్పుడే క్లబ్ నుంచి వచ్చింది. ఇంకాసేపట్లో రెడీ అయి కిందకు వచ్చేస్తుంది. అక్కయ్య క్లబ్ జీవితం ఎలా ఉంది? నిజం చెప్పాలంటే బోర్. అందరూ హై సొసైటీ పీపులే. అందరూ కలిసి కూర్చొని పట్టు చీరల గురించి, నగల గురించి మాట్లాడుకుంటారు. నాకు మాత్రం క్లబ్ అంటే బోర్. కొత్త దంపతులకు స్వాగతం. ఐఎమ్ సారీ, కొంచెం లేట్ అయింది. మిస్టర్ యాంటోనీ, మీ వెడ్డింగ్ డేని మా ఇంట్లో జరుపుకుంటున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. చూడు స్వప్న, యాంటోనీ ఇక్కడ మేనేజర్ మాత్రమే కాదు సుమా. నా ఎస్టేట్లో ఏ విషయంలోనైనా పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అతనికి ఎప్పుడూ నేను ఇచ్చాను సుమా. యాంటనీ అన్నయ్య ఇక్కడ ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచే తనతో ఫ్రీగా ఉండట్లేదని స్వప్న బాధపడుతుంది. అవును, నందిని చెప్పింది నిజమే. ఈ ఉద్యోగంలో పడిపోయి భార్యను సరిగ్గా చూసుకోవడం లేదు. అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. కోటలో బిజినెస్ కదా, ఒక్క తప్పు జరిగినా నష్టం మనకే కదా. అన్నయ్య గారు, ఈ ఒక్క రోజైనా మీ పనులని పక్కన పెట్టి తనతో కాస్త సంతోషంగా ఉండండి. నందిని, కరెక్ట్గా చెప్పావు. మురళి హార్ట్ తీసుకుంటారా? అబ్బే వద్దండి, ఉదయం పూట కాలేజీలో ప్రాక్టీస్ ఉన్నందువల్ల ఇప్పుడు డ్రింక్ తీసుకోవడం మానేశాను. పైగా ఇప్పుడు నేను క్యాప్టెన్ కాబట్టి బాడీని జాగ్రత్తగా చూసుకోవాలిగా. స్వప్న, నువ్వేం తీసుకుంటావు? ఓన్లీ జ్యూస్. మీకు సంగతి తెలియదు కదా, రోజు జ్యూస్ తాగబట్టే ఈ మీరు నెగనెగలాడుతుంది. ఇష్టం లేని వారినే నేనెప్పుడు బలవంతం చేయను. మీరిప్పుడు నా గెస్టులు కదా. స్వప్న, మీ ఆయన ఊళ్ళో లేనప్పుడు మా ఇంటికి వస్తూ ఉండు. స్వప్న, నీకు ఇప్పుడు సంతోషమేగా? నేను టూర్లో ఉన్నప్పుడు కూడా నీకు ఇక బోరే కొట్టదు. ఓకే దెన్, లెట్స్ స్టార్ట్. హలో. అవును, లేరు, ఉదయాన్నే వెళ్ళారు. అవును, ఆయన మీటింగ్ అని హైదరాబాద్ వెళ్ళారు. ఎక్కడ స్టే చేశారో నాకు తెలీదు. లేదు, రావడానికి 1 వారం పడుతుంది. అర్జెంట్ అనుకుంటే మీరే అక్కడికి ఫోన్ చేయండి. లేదంటే విషయం ఏంటో నాతో చెప్తే ఆయన ఫోన్ చేస్తే నేను చెప్తాను. ఓకే.
హాయ్ స్వప్న, వెల్కమ్. ఆయన ఉదయమే ఊరెళ్ళారు. వారం రోజుల తర్వాతే మళ్ళీ తిరిగి వస్తారు. ఇంట్లో బోరుగా ఉంటే మా ఇంటికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు. క్లబ్లో మీటింగ్ అయిపోతే నేను ఇంట్లో ఫ్రీగా ఉంటాను. నీకు తెలుసా, క్లబ్లోనే కాదు ఇంట్లో కూడా నాకు చాలా పనులున్నాయి. కూర్చో. ఆ స్వప్న, నువ్వు కూడా మా క్లబ్లో మెంబర్ కావచ్చుగా. నువ్వు నాతో రోజు రావచ్చు. అయ్యో అవన్నీ వద్దు. నందిని ఎక్కడా? ఇంట్లో ఎక్కడుంటుంది? బాయ్ ఫ్రెండ్ తో కలిసి తిరుగుతూ ఉంటుంది. కాలేజీకి వెళ్తున్నానే అబద్ధం చెప్తుంది, కానీ ఎప్పుడు ఆ మురళితో కలిసి చక్కర్లు కొడుతూ ఉంటుంది. తిరగనివ్వు. నేను ఆ విషయాలేం పెద్దగా పట్టించుకోను. తన వయసు అలాంటిది. లెట్ దమ్ ఎంజాయ్. కానీ ఈ వయసులో తొందరపడి ఏదైనా తప్పు చేస్తే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది, కానీ నా చెల్లెలు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయదని నాకు బాగా తెలుసు. సరే, నువ్వు కూర్చో. తాగడానికి ఏదైనా డ్రింక్స్ తీసుకొస్తాను. ఏంటి అంత శ్రద్ధగా చూస్తున్నావు? నీకు చిత్రాలంటే అంత ఇంట్రెస్టా ఏమిటి? అవును, నేను ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ని. కోర్స్ కంప్లీట్ చేయడం కుదరలేదు. ఈలోగా నాకు పెళ్ళయింది. పర్వాలేదులే. అయితే ఈ శిల్పాన్ని చిక్కిన శిల్పెవరో నీకు తెలిసే ఉండాలి. అయ్యో తెలీదు. పెళ్ళయ్యాక నేను ఇదంతా మర్చిపోయాను. ఇప్పుడు దీని గురించి తలుచుకోవడం కూడా లేదు. ఈ శిల్పం చెక్కింది ఎవరు? ప్రసిద్ధ శిల్పి శంకర్. మై గాడ్, శంకర్ గారా? ఈ శంకర్ నీకు తెలుసా? తెలుసా అంటే శిల్పకళ గురించి తెలిసిన వారికి ఎవరికైనా ఆయన పేరు తెలియకుండా ఉంటుందా? అలాగే నాకు కూడా తెలుసు. అంటే నీకు డైరెక్ట్ గా తెలీదు. ఆయన టీవీ ప్రోగ్రామ్స్ అన్నీ ఒక్కటి కూడా వదలకుండా అన్నీ చూస్తాను. లాస్ట్ ఇయర్ అకాడమీ అవార్డు వారికేగా ఇచ్చారు. అకాడమీ అవార్డు మాత్రమేనా? ప్యారిస్ లో ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ఆయనకి గోల్డ్ మెడల్ వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, 1 minute. హలో, మై గుడ్నెస్, ఎప్పుడొచ్చారు? యు ఆర్ రియల్లీ గ్రేట్. ఇప్పుడే మీ గురించి మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. ఏ కాదు, స్వప్న నా ఫ్రెండ్. అయ్యో అలాంటిది కాదు, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. నీ గురించి నాకు తెలీదా? ఆఫ్ కోర్స్. ఓకే, సీ యు సూన్. ఆయనకి 100 ఏళ్ళు. ఇప్పుడే కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఎవరు? ఇంకెవరు? శంకర్ గారే. శంకర్ గారు మీకు బాగా తెలుసా? తెలుసా ఏమిటి? ఆయన ఇక్కడికి వచ్చారంటే మొదటి ఫోను నాకే వస్తుంది. అంత క్లోజు నేను శంకర్. చూసావుగా, ఇక్కడున్న శిల్పాలన్నీ ఆయన నాకు ఎంతో ప్రేమగా బహుమతిగా ఇచ్చారు. రియల్లీ? నాకు ఆయన్ని పరిచయం చేసుకోవాలని ఆశగా ఉంది. దానికి త్వరలోనే మనం కలుసుకుందాం. ఆయనకు కూడా నీలాంటి ఫ్యాన్స్ ని చూడాలని ఆశగా ఉంటుందిగా. ఆయన కోపిష్టవాడా? అరే, ఆయన ఎప్పుడు నాతో అలా ఉండడు, కానీ చాలా శృంగార పురుషుడు. ప్రియా. గుడ్ మార్నింగ్ సార్. ప్రియా, ఫైల్స్ తీసుకుని నా రూమ్ రా. ఓన్లీ ఇంపార్టెంట్ ఫైల్స్. ఓకే సార్. ఓకే. Yes, come in.
ప్రియా, ఇందులో ఉన్న క్లయింట్ అడ్రస్ నాకు అర్థం కాలేదు. సార్, పేరు సత్యం, ఇంటి పేరు వంకాయల, ఊరు కైకలూరు. మ్మ్. నవ్వింది చాలు గాని ఏంటి ఇలా వచ్చావు? ఏ రాకూడదా? మా అక్కయ్య స్వప్న కలిసి బయటకు వెళ్ళారు, అందుకే నీతో కబుర్లు చెప్దాని వచ్చాను. ఓహో, స్వప్నతోనా? వాళ్ళ ఆయనకి వేరే పనే ఉంది, ఎప్పుడు టూర్లోనే ఉంటాడు. ఈవిడి మీ అక్కయ్యతో కలిసి క్లబ్ చుట్టూ తిరుగుతుంది. చాలే బాబు, మా అక్క గురించి తప్పుగా మాట్లాడుకో. బోరు కొడుతుంది కదా అని ఇక్కడికి వస్తే నువ్వు కూడా. అలాగైతే ఓకే, దీని గురించి మనం ఎందుకు గొడవ పడ్డాం? గుడ్ మార్నింగ్ మిస్ ప్రియా. హలో మేడం, గుడ్ మార్నింగ్. మీ బాస్ ఎక్కడా? స్టూడియోలో ఉన్నారా? ఉన్నారు, మార్నింగే వచ్చారు. మీ బాస్ని చూడాలి, పర్మిషన్ ఇస్తావా? ఏమిటిలా జోక్ చేస్తున్నారు? సార్ని చూడడానికి మీకు అనుమతి కావాలా? రా. నో ఫార్మాలిటీస్. ప్లీజ్ బి సీటెడ్. కూర్చోండి. రా కూర్చో. నేను చెప్పానే స్వప్నకి నువ్వు చెక్కిన శిల్పాలంటే చాలా ఇష్టం. అయ్యో, అది చెప్పాలంటే మాటలు చాలా అనుకో. రియల్లీ? దట్స్ గుడ్. చెప్పు శంకర్, ఎలా ఉంది నీ ప్యారిస్ ట్రిప్? ఎక్సలెంట్. కళాకారులకు మంచి స్ఫూర్తినిచ్చే నగరం ప్యారిస్ నగరం. కళాకారులకు, రసికులకు అది భూతల స్వర్గం. రియల్లీ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. చెప్పు నిమ్మి, మనం కలిసి చాలా రోజులైంది. క్లబ్ ఎలా నడుస్తోంది? స్మూత్గా నడుస్తోందా? నీ ఫ్రెండ్ను కూడా క్లబ్లో మెంబర్గా చేర్పించావేంటి? అయ్యో లేదు, స్వప్నకి అలాంటివంటే గిట్టదు. ఇంకో విషయం శంకర్, నీకో గుడ్ న్యూస్, స్వప్న కూడా ఫైన్ ఆర్ట్స్ స్టూడెంటే. రియల్లీ? దట్స్ గుడ్. బై ది వే, పేరేంటన్నావు? స్వప్న. నైస్. ఎస్, నైస్ నేమ్. స్వప్న, మీరు ఫైన్ ఆర్ట్స్ కంప్లీట్ చేయలేదా? అవును, పెళ్ళైన తర్వాత కంటిన్యూ చేయలేదు. నీ చెల్లెలు ఎలా ఉంది? బాగా చదువుతోందా? చదువా? దాని ఇష్టం వచ్చినట్టు ఓళ్ళ మీద తిరుగుతోంది. తిరిగితే తిరిగి నువ్వు లోక జ్ఞానమైనా వస్తుంది. స్వప్నకి కాస్త సిగ్గు ఎక్కువ అనుకుంటాను. అబ్బో, నీకంటే సిగ్గులేదు, తనకుండదా ఏంటి? యు నాటీ బాయ్. సరే, మేము వెళ్ళొస్తాం. ఇంటికి ఎప్పుడు వస్తావు? రావాలనే ఉంది, కానీ కాస్త పనుంది. వీలు చూసుకుని రేపు ఎప్పుడో వస్తానులే. తప్పకుండా రావాలి. మ్మ్. స్వప్న, అప్పుడప్పుడు వస్తూ ఉండు. సరే. మోస్ట్ ప్రాబబ్లీ నాకు వేరే ఎంగేజ్మెంట్ లేకుంటే నేను రేపే వస్తాను. ఓకే, గుడ్ బై. నో, బై ఫర్ ఏ షార్ట్ వైల్. సీ యూ సూన్. థ్యాంక్స్ ఫర్ ది కంపెనీ. ఇట్స్ ఓకే. ఓకే, బాయ్. సీ యూ Bye. టుమారో. హలో, ఏమండి మీరా? ఎక్కడి నుంచి? అలాగా, చాలా బోర్గా ఉంది. ప్లీజ్, ఇంకా అక్కడ మీరు ఎన్ని రోజులు ఉంటారండి? అదేం కాదు, మీరు త్వరగా వచ్చేయాలి. ప్లీజ్ అండి. సరే సరే, ఉంటాను. ఓకే, గుడ్ నైట్. అయ్యో బాబు, నేను వచ్చి 1 అవర్ అయింది,
ఇక ఆపుతావా? ఎక్సర్సైజ్ చేయొద్దంటే ఎలా చెప్పు? నువ్వు అంతగా కాదన్నావు అనుకో, మొదటికే మోసం వస్తుంది. ప్లీజ్. ఓకే దెన్ యు క్యారీ ఆన్ మజిల్ మ్యాన్. వెయిట్ చేయ వస్తాను. స్నానం చేసే వంకలో బాత్రూంలో దూరి లేట్ చేయకు. లేదు నందిని, వచ్చేస్తానుగా. తను అలాంటి అమ్మాయి కాదు. నో నా మనస్తత్వం ఎలాంటిదో నీకు బాగా తెలుసు. దేనైనా ఆశపడితే అది పొందే వరకు నిద్రపోను. వస్తాను, తనను నా దారికి తెచ్చుకుంటాను. బట్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. నీ పంతం వదలవు కదా. ఓకే, ఈ విషయంలో నీకు కావాల్సిన సహాయం తప్పకుండా చేస్తా. సంతోషమేనా? రియల్లీ? దట్స్ గుడ్. హలో హలో మై డియర్ ఫ్రెండ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఎస్, నేను ఇక్కడ కొంచెం బిజీగా ఉన్నాను. డజంట్ మ్యాటర్, నువ్వు హోటల్లో వెయిట్ చేయి. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఐ విల్ బి దేర్. ఓకే? నిమి, బెంగళూరు నుంచి నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు. నేను వెళ్ళొస్తాను. అవసరమైతే నేను నీకు ఫోన్ చేస్తాను. స్వప్న విషయంలో మనం బాగా ఆలోచించి స్టెప్ తీసుకోవాలి. అప్పుడే వెళ్ళిపోవాలా శంకర్? యా, డోంట్ బి క్రేజీ. మళ్ళీ వచ్చేస్తానుగా. చాలా. దెన్ గుడ్ బై. మీకు ఆయన గురించి ఏమీ తెలియదండి. శంకర్ గారు చాలా మంచివారు. నిర్మలక్కయ్యకి బాగా క్లోజ్ ఫ్రెండ్. అతను ఇక్కడికి వస్తే 24 గంటలు ఆమె తోటలోనే ఉంటాడు, తెలుసా నీకు? అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఎన్ని శిల్పాలున్నాయో చూశారుగా. అవి మొత్తం శంకర్ గారు అక్కయ్యకి గిఫ్ట్గా ఇచ్చినవేనట. ఆ బోడి శిల్పాలు. ఆ శిల్పాల వంకతోనే అతను ఇక్కడికి వస్తాడు. మీకు తెలియదులేండి, వాటి ఖరీదు లక్షల్లో ఉంటుంది. అవి చాలా అమూల్యమైన శిల్పాలు, మీకు తెలీదు. ఏంటి, నువ్వేమైనా కొనే ఐడియాలు ఉన్నావా? కొనాలంటే మాత్రం కొనగలమా ఏమిటి? అందులో ఒక శిల్పం నాకు బాగా నచ్చింది. కామసూత్ర ఎంతో అద్భుతంగా మలచారు. స్వప్న, ఆ శంకర్ గారు సుత్తాపేసి తొందరగా పడుకో. నాకు నిద్ర వస్తుంది, రేపు చాలా పనులున్నాయి. పడుకో. సారీ స్వప్న, నేను ఇవాళ చాలా అలసిపోయాను. పడుకో. కమా లే డౌన్. స్వప్న గురించి నా దగ్గర అడిగినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. ఆమె అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తోంది. ఏం చేయను? ఐఎమ్ రెస్ట్లెస్. అబ్బో, అంత తొందరగా ఉందా? యూనో, దిస్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. నా శిల్పం కొరకు అవసరమైన రూపం నా మనసులో హత్తుకుపోయింది. అందుకే తను నాకు కావాలి. నీ బాధ అర్థమైందిలే, కానీ స్వప్న ఇందుకు ఒప్పుకుంటుందో లేదో. నో ప్లీజ్, నువ్వు అలా మాట్లాడుకో. నువ్వు తలుచుకుంటే తప్పకుండా సాధిస్తావు. ప్రయత్నిస్తాను. అలా మాట్లాడుకో. నా శిల్పానికి జీవం పోసే రూపం ఆమెలోనే ఉంది. ఆమె స్థానంలో మరొకరిని ఊహించుకోలేను. లుక్ నిర్మల, స్వప్నం నువ్వు ఎలాగైనా ఒప్పించాలి. అలా చేస్తే నీకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను. స్పెషల్ గిఫ్టా? యా, వెరీ స్పెషల్, ఎస్పెషల్లీ ఫర్ యూ. ఓకే, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. బాయ్.
హలో. హలో, నేను శంకర్ని. ఏంటి ఇంత రాత్రప్పుడు? ఏమిటి, అప్పుడే నిద్రపోయావా? ఆ, ఇప్పుడే. నేను డిస్టర్బ్ చేశానా? ఏంటి కొత్తగా ఫార్మాలిటీస్? హే, అదేం కాదు. నేను నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, అందుకే ఫోన్ చేశాను. అర్థమైంది. హే, నువ్వు అనుకున్నది కాదులే. నీకో ఇంపార్టెంట్ పని అప్పగించానుగా, అదేమైందని. డొంక తిరుగుడు అడగడం ఎందుకో సూటిగా అడుగు. స్ట్రైట్గా విషయానికే వస్తున్నాను. స్వప్న విషయం ఏమైందని అడగడానికి నేను ఫోన్ చేశాను. ఓహో, అందు చేసావా? అలా అయితే నా కోసం కాదనమాట. నిర్మల, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నాకు చాలా టెన్షన్గా ఉంది, నన్ను అర్థం చేసుకో. శంకర్, ఊరికి తొందరపడకు. ఆ విషయం నేను మాట్లాడతానుగా. అలా అంటే కుదరదు. చూడు, ఇక్కడ నా వర్క్ ఎంత తొందరగా ఫినిష్ అయితే అంత బాగుంటుంది. ఏంటి శంకర్ నువ్వు? అంత తొందరగా తను అంగీకరిస్తుందని నేను అనుకోవడం లేదు. నీ మీద క్రేజ్ ఉందని నేను ఒప్పుకుంటాను, కానీ నువ్వు తొందరపడకూడదు. నువ్వు అలా మాట్లాడుకో. నా వర్క్ ఎప్పుడు పూర్తవుతుందో అప్పుడే ప్రశాంతంగా ఉండగలను. ఓకే, నాకు అర్థమైంది. రేపు వాళ్ళ ఆయన వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరితో మాట్లాడి ఒప్పుకునేలా చేస్తాను. ఓకే ఓకే, మేక్ ఇట్ హ్యాపెన్. ఓకే, గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. అది కాదు, ఇందులో ఆలోచించడానికి ఏముంది? శంకర్ గారికి మోడల్ని కావడం నిజంగా నా అదృష్టమే. కాస్త ఆలోచించుకునే టైం ఇవ్వండి. ఆలోచించడం ఎందుకు? అపార్థం చేసుకోకండి. ఇలాంటి విషయాల్లో నేనొక్కదాన్నే నిర్ణయం తీసుకోలేను కదా. ఆయనతో ఓ మాట చెప్పి నా నిర్ణయం చెప్తాను. అంతే కదా, మీ ఆయనతో మాట్లాడిన తర్వాత చెప్పు. అంత తొందరే లేదు, నిదానంగా ఆలోచించి తర్వాతే చెప్పు. ఉం? ఇంతకీ నువ్వే నిర్ణయించుకున్నావు? మీ నిర్ణయం ఏమిటో చెప్తే ఆ తర్వాత నా నిర్ణయం చెప్తాను. అసలు శంకర్కి మోడల్గా ఉండటం నీకు ఇష్టమేనా అని. అంత గొప్ప కళాకారుడు నన్ను మోడల్గా ఎన్నుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఇండైరెక్ట్గా నీకు ఇష్టం అని అంటున్నావు. అది మీకు ఇష్టమైతేనే ఒప్పుకుంటాను. ఆ? యాంటనీ, ఏం మాట్లాడేంటి? అరే, ఇందులో వద్దని చెప్పడానికి ఏముంది? మోడలింగ్ చేయటం తప్పని నేను అనటం లేదు. నీకు ఇష్టమైతే తప్పకుండా చెయ్యి. అంతేకాదు, రేపటి నుంచి నీకు ఒంటరితనం పోయి హ్యాపీగా ఉండొచ్చు. నీ ఆశయం నెరవేరుతుంది, అతని లక్ష్యం పూర్తవుతుంది. ఓకే, ఐ అగ్రీ. ఇప్పుడు సంతోషమేనా? థ్యాంక్ యూ డార్లింగ్. అమ్మాయి గారికి ఎంత సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ. రియల్లీ? దట్స్ గుడ్. ఎక్సలెంట్ మై డియర్ నిర్మల, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. నీ సహాయం నేను ఎన్నటికీ మర్చిపోను. మనం కలుసుకుందాం తొందరలోనే. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్. ఓహ్, థ్యాంక్ గాడ్, యు ఆర్ గ్రేట్. ఏంటి సార్ ఇంత సంతోషంగా ఉన్నారు? ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు సంతోషంగా ఉన్నానో తెలుసా? తెలీదు, చెప్పండి సార్. చెప్తాను. చూడు ప్రియా, నా కొత్త వర్క్కి మోడల్ ఓకే చెప్పింది. యునో, దిస్ ఇస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. ఇంతకీ ఆ మోడల్ ఎవరో మీరు నాకు చెప్పనే లేదు. యు జస్ట్ వెయిట్ అండ్ సీ. You carry on.
గాడ్, ఇది కళ నిజమా? ఈజ్ ఇట్ ఏ డ్రీమ్? ఓ చామి, ఎస్, ఐఎమ్ నాట్ లైక్. ఈ డ్రెస్లో నువ్వు దేవతలా ఉన్నావు. మై గాడ్, ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ. నేను ఈ అందాన్ని నా శిల్పకళలో మెరుగులు దిద్దుతాను. ఎంతవరకు ఎవరికీ కనిపించని భావం. ఎస్, అజంతా శిల్పంలా ఉన్న నీ రూపం. Really? That's good. A further touch. That too. Come on. Come on. ఎందుకలా పగలబడి నవ్వుతున్నారు మీరు? లేదు, నీకొచ్చిన కళను తలుచుకొని నవ్వుతున్నాను. మరి ముగింపు ఎలా అయింది? ఆఖరికి నా తలను గోడ కొట్టుకొని పగిలిపోయి చచ్చిపోయానా? ఏంటని? డోంట్ బి సిల్లీ. నా డార్లింగ్ స్వప్నకి కోపం వస్తే ఎలా ఉంటుందో చూద్దామని అన్నాను. ఆ కల్లో నేనొక బిడ్డకి తల్లినయ్యాను. ఎంత సంతోషపడ్డానో తెలుసా? మీరు కూడా సంతోషపడ్డారు. ఎందుకలా అయిపోయారు? ఏం లేదు, నీకు బిడ్డప్పుడు ఇంకెప్పుడు ఆ విషయం మాట్లాడను. నాకు నువ్వు, నీకు నేను తోడుగా ఉంటే చాలు. నందిని, నాకు తెలియక అడుగుతాను, మీ అక్క ఎప్పుడు క్లబ్లోనే ఉంటుందేంటి? అది ఆవిడ హాబీ. చాలామంది మగాళ్ళతో తిరగడం నేను ఎన్నోసార్లు చూశాను. తిరిగితే తప్పేంటి? అలాంటివేంటి? పోయేది మీ పరువే కదా. ఆమె భర్త ఎన్నో సంవత్సరాలుగా స్టేట్స్లో ఉంటున్నాడని అందరికీ తెలుసు. నేను ఒకటి చెప్పనా? మా అక్కయ్య గురించి నువ్వు ఇలాగ అనవసరంగా ఆరాలు తీయడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు మురళి. ఏదో కళ్ళరా చూశాను కాబట్టి చెప్పాను. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకొని మన టైం వేస్ట్ చేయాలా? నేను నీకు ఇప్పుడు నూడిల్స్ తినిపిస్తాను. ఆ,
హలో, ఇంకేం మాట్లాడదు. క్షమాపణలేమీ అక్కర్లేదు. చేయవలసిందంతా చేసేసి అమాయకులా మాట్లాడుతున్నావా? నిమ్మి, అది ఆ డ్రెస్లో అమ్మాయిని చూసి నేను తను ఒప్పించడానికి ఎన్ని బాధలు పడ్డానో తెలుసా నీకు? మొదటి రోజే నువ్వు తన్ను భయపెట్టి ఎంతో బాధ పెట్టావు. చాలా తొందరపడ్డావు కూడా. దయచేసి నన్ను కొంచెం అర్థం చేసుకో. ఇంకెప్పుడు అలా జరగదు ప్లీజ్. స్వప్నకి ఎలాగైనా నువ్వే నచ్చ చెప్పాలి. శంకర్, నువ్వేం టెన్షన్ పడుకో. రేపు తను తప్పకుండా వస్తుంది. మరి రేపు తను వచ్చిన తర్వాత అలాగే ప్రవర్తించి భయపెట్టి పారిపోయేలా చేకుసుమా. ఆడదాని మనసు మల్లెపూతో సమానం. నీ గురించి నాకు తెలియదా? యా, దట్స్ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ స్వప్న, నిన్న నీతో నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. నా శిలకి ప్రాణం పోసే సౌందర్య దేవత దొరికిందన్న ఆనందంలో నన్ను నేను మర్చిపోయాను. నీలో నేను చూసింది సౌందర్యాన్ని, కానీ దాన్ని కళారాధంతో చూశాను, వేరే ఉద్దేశంతో కాదు. దయచేసి నన్ను అర్థం చేసుకో. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. అదిగో మురళి వస్తున్నాడు. ఆహా, అందరూ ఇక్కడే ఉన్నారే. ఏం లేదురా, ప్రేమ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందుకే నవ్వుకుంటున్నారా? అదేం కాదురా, హీరో హీరోయిన్ చుట్టూ తిరుగుతుంటే నవ్వు వచ్చింది. ఏమన్నా? అదేరా, నీ ప్రేమ గురించి. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఎన్ని పాటలు పడుతున్నావో. ప్రేమైన మిత్రమా, నందిని ప్రేమించడం ఇప్పుడేగా మొదలుపెట్టాడు. వీడికి పోను పోను తెలుస్తుందిలే. నందిని గురించే కదా నువ్వు అనేది. తను నాకెప్పుడు దూరం అవుదరా. నేనంటే తనకి ప్రాణం. ప్రాణం? ఆమె వల్ల పడి చాలా మంది కుర్రాళ్ళు కొట్టుకు చూస్తున్నారు, నీకేం తెలుసుది? కరెక్ట్గా చెప్పారా. కొన్నాళ్ళు పోతే వీడికంటే డబ్బును వాడిని చూసుకుని వాడితో లేచిపోతుంది. కరెక్ట్. వీడు బాడీ బిల్డరే కానీ అసలు బుర్రలో బిల్డప్పలేదు. ఏదో ఒక రోజు వీడికి టోకరా ఇస్తుంది. ఒరేయ్, నేను బాధ పెట్టాలని కాదురా, ఇదంతా తమాషాగా అనుకో. కావాలంటే చూడు, నువ్వు అనుకుంటున్నట్టు నిజంగా ఆమెకు నీ మీద ప్రేమ లేదురా. నేను తలుచుకుంటే ఆమెను లొంగ తీసుకుంటాను. అంత మగాడివా? డెఫినెట్లీ, విత్ ఇన్ ఎ వీక్. పందెం కాస్తావా? సరే, మళ్ళీ మనం కలుసుకునేది నువ్వు పందెంలో గెలిచిన తర్వాతే. చా, మీ మాటలకు అప్సెట్ అయ్యి వెళ్ళిపోయాడు కదరా.